పెద్దపల్లి జిల్లా మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామంలో వింత చోరీ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దుండగులు వడ్లను దోచుకెళ్లారు. ఇక పేర్క రాజు అనే రైతు తన 2 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని 3 రోజుల నుండి మ్యాచర్ కోసం ఐకేపీ సెంటర్లో ఉంచారు. ఇక గత రాత్రి తాను లేని సమయం చూసి దుండగులు ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఇక మర్నాడు ఉదయాన్నే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు ధాన్యం చోరీ అయ్యాయని గమనించి సింగిల్ విండో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన వడ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారని సింగిల్ విండో చైర్మన్ కు చెబితే స్పాట్ కు వచ్చి పరిశీలించి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని బాధిత రైతు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాజు కోరుతున్నారు. అప్పన్నపేట గ్రామం ఐకేపీ సెంటర్లో రాత్రి నా 2 ఎకరాల వడ్ల ఉల్లారం వస్తే తేమేషాత్ రాలేదని ఇప్పటికి 2-3 రోజుల నుండి నేను నేర్పుతున్నాను ఎర్రటెండలో. రాత్రి నా వడ్డలు ఎవరో ఒక 4-5 బస్తాలు దొంగిలించారు. నేను అధికారులకు ఫోన్ చేసిన, మన సొసైటీ చైర్మన్కి ఫోన్ చేసిన. వీళ్ళు వచ్చారు, తాత్కాలికంగా చూసుకున్నారు, అట్లా వెళ్ళిపోయారు. కానీ ఎవరు దీని మీద స్పందన లేదు. కనీసం మా ఐకేపీ సెంటర్లలో సీసీ కెమెరాలు లేవు, రాత్రి వాచ్మెన్ లేరు, ఇలాంటి లేదు. తరచుగా ఇది నాదని కాదు, తరచుగా జరుగుతుంది ఇట్లాంటి దొంగతనం. కానీ ఎవరు స్పందిస్తలేరు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ సన్నవడ్లు అనేది ఈ సెంటర్ నుండి ప్రభుత్వం 500 బోనస్ అని డబ్బాలు కొడుతుంది. కనీసం ఇప్పటికి ఒక లారీ కూడా ఇక్కడ కాంటాగాలి సన్నవడ్లది. ఇంకా 50% వడ్లు ఎక్కడి ఉన్నాయి. రాత్రి అకాల వర్షాలకు తెల్లందాకా ఇక్కడ వండు అవుతుంది, పొద్దున్న దాకా ఎండలా నేర్పుడు అవుతుంది. కనీసం రైతులు అంటే రాజులు చేయకుండా పర్వాలేదు, కానీ ఇలా బికార్లు చేసుకొని ఇట్లా చేస్తే ఈ ప్రభుత్వం ఏమైనా గొప్పతనమైనా? కాంగ్రెస్ ప్రభుత్వం అది రైతుల ప్రభుత్వం అని చెప్పుకొస్తుంది. కానీ ఇక్కడ రైతులు పడుతున్న అవస్థలను ఎవరు గుర్తిస్తారు? అధికారులు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు. కనీసం కలెక్టర్ గారికి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళిన ఎవరు మన ఈ ఏఈఓ మట్టుకు వచ్చి చూసుకుని పోయింది. కానీ మిగతా ఎవరు కూడా అధికారులు రాలే. వాళ్ళు ఏమంటారు అంటే పోలీస్ కంప్లైంట్ చేయాలంటే నీ ఎస్ఐ గారు కూడా ఫోన్ ద్వారా నీ కంప్లైంట్ చేసిన పంపిస్తా అని చెప్పి అన్నారు. ఇప్పటివరకు కానిస్టేబుల్ కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నాకు కాదు, ఇట్లాంటి తరచుగా జరుగుతుంది. కాబట్టి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాలన్నాడు. ఈ చైర్మన్ కూడా, మా చైర్మన్ కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని నేను